పక్షి రాజు వలె నీ బ్రతుకు మారబోతుంది. ఉన్నతమైన శిఖరాలకి నువ్వు ఎక్కాలి అని అంటే నీ ఐడెంటిటీ, హూ ఐ యామ్, నేను ఎవరిని అనే ప్రశ్న నువ్వు వేసుకోకపోతే ఈ రాత్రి నీ ఐడెంటిటీని నువ్వు కోల్పోతావు. సంగమా ఈరోజు దేవుడు మనందరితో కూడా మాట్లాడబోతున్నాడు. ఆ మాట ఏంటో తెలుసా? ఐడెంటిటీ లేక జీవిస్తున్నావా? ఎవరైనా నిన్ను వెనక్కి లాగుతున్నారా? నేత్రాశని, శరీర ఆశని, జీవపు ఐడెంటిటీని కోల్పోయారు, వారు గుర్తింపుని కోల్పోయారు. సంగమా వెంటనే పౌలు చెవుల్లో ఒక విషయం తెలిసింది. విశ్వాసాన్ని కోల్పోయి విభిన్నమైన జీవితాన్ని జీవిస్తున్న రోమా నగరంలో ఉన్న క్రైస్తవుని మార్చాలని అనుకున్నాడు. ఏం చేశాడో తెలుసా? ఒక ఉత్తరాన్ని రాశాడు, ఒక లెటర్ని రాశాడు. ఆ లెటర్ ఏంటి తెలుసా? చూడండి, రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాము. త్వరగా చూద్దారు. రోమిలికి రాసిన పత్రిక బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వాణ్ణి తృణీకరింపకూడదు. తిననివాడు తినువాడికి తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. చాలండి. చదవబడిన ఈ యొక్క లేఖనంలో మనం బాగా గమనించగలిగితే అక్కడున్న ప్రజలందరికీ కూడా ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ఆ హెచ్చరిక ఏంటి అని అంటే, చూడండి, మన జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో మనము పాపము చేత కూర్చున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగింపవలెను. చాలండి. దేవుడు మాట్లాడుతున్న మాట. పౌలు భక్తుడు రోమా నగరంలో ఉన్న క్రైస్తవులకి, యోధా క్రైస్తవులకి, అన్యజనుల క్రైస్తవులకి ఒక మాటను రాస్తున్నాడు. ఆ మాట ఏంటో తెలుసా? మనలో ప్రతి వాడు కూడా దేవునికి లెక్క అప్పగింపవలెను. ఏ లెక్క? రోమా నగరంలో ఉన్న క్రైస్తవుని హెచ్చరిస్తూ ఒక మాట, నీవు లెక్క అప్పగింపవలని వాడివై ఉన్నావు. ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను ఎలాంటి లెక్క దేవుడు అడుగుతున్నాడు. దేవుడు మనల్ని లెక్క అప్పగించాలా? ఎస్. దేవునికి న్యాయపీఠం ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షణగా అంగీకరించి, వారు ఏ జాతి అయినా సరే, వారు ఏ మతస్థులైనా సరే, వాడు డబ్బున్నవాడా, పేదవాడా, బలహీనుడా, బలవంతుడా ఏమీ లేదు, ఏ ఒక్కరైతే యేసు క్రీస్తు ప్రభువారి యందు నమ్మి బాప్తిజం పొందారో వారు దేవునికి న్యాయపీఠం ఎదుట ఖచ్చితంగా లెక్క అప్పగింపవలన వారి అయి ఉన్నారు. 16వ ఏట నేను యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్మాను. అతి చిన్న వయసులో ఖురాన్ని చదివాను. అతి చిన్న వయసులో హదీసులు చదివాను. పోతవర్ అనే ప్రాంతాన్ని విడిచిపెట్టి నా మతాన్ని కానీ లేదా నా అల్లాహు దేవుని కానీ విమర్శిస్తే నేను ఊరుకునేవాడిని కాదు. అల్లాహు దేవుని కానీ విమర్శిస్తే నేను ఊరుకునేవాడిని కాదు. ఏ చేతులైతే బైబిల్ మోయడానికి భయపడ్డాయో, ఏ చేతులైతే బైబిల్ని మోయడానికి భయపడ్డాయో, ఏ చేతులైతే బైబిల్ని అనేకులకు చూపించడానికి భయపడ్డాయో, ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను. అనేకులకు చూపించడానికి భయపడ్డాయో, ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను, నేను ఈ బైబిల్ని బహిరంగ మోసే ధైర్యము లేనివాడును. న్యూస్ పేపర్లో ఈ చుట్టి ప్యాంటు లోపల పెట్టి దాచుకుని చర్చికి వెళ్ళే ఒక దౌర్భాగ్య స్థితి కలిగిన వాడును. కానీ ఈరోజు నేను బైబిల్ని మోసేందుకు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు నన్నే నిత్యము మోస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామని మహింపరదారి. హల్లెలూయా, హల్లెలూయా. నా గత జీవితము చూస్తే ఇస్లాం యొక్క జీవితం, ఒక ఇమాం గారి మనవడిగా నేను ఎన్నో బాధ్యతలు తీసుకున్నాను. ఎవరైనా సరే యేసు క్రీస్తు ప్రభు యొక్క కరపత్రికలు రోడ్డు మీద పంచి పెడుతుంటే నేను చూస్తూ ఉండేవాడిని కాదు. నా స్నేహితులు పిలిచేవాడిని, అరే అబ్బు, అరే బాషా, అరే సుబానీ జల్దీ आओ रे भाई, अरे ये आदमी लोग ये पास्टर साहब हर घर जाके अरे यीशु मसीह खुदा बोल रहा है वो, अरे यीशु मसीह खुदा नहीं है वो हमारा नबी है అని అన్నాను. నా స్నేహితులు వచ్చి వాళ్ళకి చెప్తున్నాను, అరే ఆ పాస్టర్ అనేవాడు వెనకాల ఒక 10 మంది వేసుకొని సంచిలో కరపత్రులు పెట్టుకొని వీధికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని పలుకుతున్నాడు రా. అరే వాడి చేతుల్లో ఉన్న కరపత్రులు మనం దొంగలించాలరా, వాడి దగ్గర ఉన్న కరపత్రులు మనం లాక్కోవాలరా. యేసుక్రీస్తు ప్రభువారు ఒక నబీ, ఒక ప్రవక్త అయితే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువాని వీరిని దేవుళ్ళు చేసేస్తున్నారా అని అంటే నా స్నేహితులు అంటున్నారు, అరే యార్ జిన్నా భాయ్ ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అని అన్నారు. అరే ఏమీ లేదురా,
ఆ పాస్టర్ గారు ఇంటింటికి వెళ్ళి కరపత్రులు పంచిపెడుతున్నారు కదా, ఆ సంచిలో ఉన్న కరపత్రులు నాకు అన్నీ కావాలి, నా చేతుల్లో మీరు పెట్టాలి అని చెప్పాను. వాళ్ళు చేయాలి. కారణం ఏంటి తెలుసా? మసీదులో నేను ఒక ఇమాం గారి మనవడిని కాబట్టి, నాకు ప్రత్యేకమైన బలము, శక్తి అన్నీ ఉన్నాయి కాబట్టి నేను చెప్పింది నా స్నేహితులు చేసేవారు. వారు ఒక స్నేహితుడు నీరుకొండ వారి వీధి దగ్గర నుంచి ఉంటే, మరో స్నేహితుడు బస్ స్టాప్ దగ్గర నుంచి ఉంటే, మరో స్నేహితుడు గణేష్ కాలనీ దగ్గర నుంచి ఉంటే, వాళ్ళకి చెప్పిన పని, అరే పాస్టర్ గారు అయితే ధార్మిక ధర్మంలో నేను పెరిగిందే మామూలు కుటుంబంలో, నేను చదివిందే ఖురాను హదీసులు చదివాను. తెలుగు ఎలా వచ్చింది అయ్యగారు అని అంటే, పెళ్లి చేసుకున్న తర్వాత మా భార్య నేర్పించింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామను మహింపడతారు. నా ఇంట్లో దూత వచ్చిన తర్వాత నాకు తెలుగు వచ్చింది, లేకపోతే నాకు తెలుగు సరిగ్గా రాదు. నాకు తెలుగు మాట్లాడలేని తెగులు నాకు ఉంది. సో అందుకోసం మీరు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. ఎక్కడ ఆపాను నేను? అరే ఆ పాస్టర్ గారి సంచిలో కరపత్రికలు నాకు కావాలన్నప్పుడు నేను చెప్పా వాళ్ళకి, అరే ఏమీ లేదు, ఆ పాస్టర్ గారి దగ్గర పోండి. గాలకు కూర్చొని ఎదురు చూస్తున్నాను, కోపంతో వణికిపోతున్నాను. ఆ సమయంలో నా స్నేహితులు వెనకాల చేయి పెట్టుకొని ఒక్కొక్కడు వస్తున్నాడు. అరే మీకు కరపత్రికలు తెమ్మన్నాం కదరా, ఓ కాగజ్ లేకే ఆయో బోలేతా నా మై, అరే ఓ కితాబో లేకే आओ बोला था ना मैं, అరే కిదర్ ఆయే రే, ఓ కితాబో లేకే ఆయే और నే లేకే ఆయే, ఆ పుస్తకాలు తెచ్చారా తేలేదా అని అంటే, భాయ్ లేకే అయితే అని వెనకాల చేతుల్లోంచి మా ముగ్గురు స్నేహితులు ఆ కరపత్రికలు రూమ్లోకి వెళ్ళడం, స్విచ్ చేసుకోవడం, ఈ హీటర్ స్నానము చేశాడు. కానీ అప్పటి రోజుల్లో మనం రూమ్లోకి వెళ్ళడం, స్విచ్ చేసుకోవడం, ఈ హీటర్ స్నానము చేశాడు. కానీ అప్పటి రోజుల్లో మనం గమనించుకుంటే ఇప్పటికి కూడా చాలా ఉన్నాయి. ఎంత పెద్ద బంగ్లా అయినా, ఎంత పెద్ద డాబా అయినా, ఎంత పెద్ద డబ్బున్న వాళ్ళైనా సరే, బయట ఒక నల్లటి పొయ్యి, ఆ పొయ్యి మీద నల్లటి కుండ 24 గంటలు వేణుళ్ళు కాగుతూనే ఉండే. అన్నం కూర టైంకి వండుతామో లేదో కానీ, పనికిళ్ళొచ్చిన భర్త కోసం వేణీళ్ళు ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? ఏమంటారు దాన్ని? వేణీళ్ళు పెడతాం. ఈ లోపట్లో ఏం చేస్తాం? ఏమంటారు దాన్ని? వేణీళ్ళు పెడతాం. ఈ లోపట్లో లోపలికి వెళ్ళాను. మాట ఏంటంటే, ఓ పెద్ద కూరపాడే కదండి ఇది, పెద్ద కూరపాడు సంఘస్థులారా, మీరు దేవునికి లెక్క అప్పగింప వలెను. ఎందుకు దేవుడు లెక్క అడుగుతున్నాడు అని అంటే, ఆ దినాల్లో చాలామంది ప్రజలందరూ కూడా వారి యొక్క వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితాన్ని కోల్పోయారు. దేవుడు అప్పగించిన పనిని చెయ్యాలి అని అంటే అది చేయకుండా దేవునికి విరుద్ధంగా బ్రతికిన క్రైస్తవుల గురించి పౌలు మహాశయుడు మాట్లాడుతున్నాడు. ఒక కథ తీసుకుందాము. బైబిల్లో కల్దీలకి రాజైన బెల్షాషరు తెలుసండి మనకే? తెలుసా తెలీదా? కల్దీలకి రాజైన బెల్షాషరు ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, చూడరు కదా, నన్ను ఎవరు అడగరు కదా, నన్ను ఎవరు ప్రశ్నించరు కదా. గొప్ప విందు చేశాను, ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. చేయకూడదు అని అంటే తన ఇష్టం, అది దేవునికి లెక్క అప్పగింపవలసిన వాడై ఉన్నాడు. కానీ ఈ వ్యక్తి చేసిన ఒక దుర్మార్గపు పని ఏంటి అని అంటే, సంగమా, ఈ వ్యక్తి తన విందు కోసము, తన విలాసాల కోసము మందిరములో ఉన్న ఉపకరణములు తెచ్చి అందులో ద్రాక్షారసము పోసి ఏం చేశాడు? అపవిత్రము చేశాడు. ఎందులో పోసుకుని త్రాగాడు? మందిరములో ఉన్న దేవుని యొక్క పనిముట్టును తీసుకొచ్చి అందులో ద్రాక్షారసము పోసి ఏం చేశాడు తెలుసా? విలాసముగా ఆయన ఏం చేశాడు? దేవుని యొక్క పాత్రలు, దేవుని పరిశుద్ధమైన వాటిని అపవిత్రము చేశాడు. ఇవి కేవలం పాత్రలు కాదు, అవి దేవునికి సంబంధించిన వస్తువులు. దేవునికి సంబంధించిన ఆ పాత్రలో ఈ యొక్క బెల్షాషరు ఏం చేస్తాడో తెలుసా? మందిరములో నాకు అధికారం ఉన్నది, దేవుడా దయ్యమా నాకు అవసరం లేదు, నేనే దేవుణ్ణి, నేనే గొప్ప రాజుని, ఈ కల్దీలకి నేనే రాజుని, ఈ ప్రజలకి నేనే రాజుని, ఈ మందిరానికి నేనే రాజుని, ఈ మందిరములో ఉన్న దేవుడికి కూడా నేనే రాజును అని గర్వంగా బ్రతికాడు. నన్ను అడిగేవాడు లేడు అని దేవుని మందిరంలో ఉన్న ఉపకరణములు తెచ్చి ఏం చేశాడు తెలుసా? త్రాగుడు పోసుకొని వాటిని అపవిత్రం చేశాడు. సంగమా, అపవిత్రము చేశాడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చినది జీవితం ఇచ్చాడు, శరీరం ఇచ్చాడు, ప్రతిభ ఇచ్చాడు, కుటుంబం ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనకి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇవన్నీ కూడా పవిత్రమైన పాత్రలే. కానీ ఈ దినాల్లో
బెల్షాషరు దేవుని మందిరములో ఉన్న ఆ ఉపకరణములు తెచ్చి అపవిత్రము చేస్తే ఈ దినాల్లో కూడా మానవుడు ఏం చేస్తుండో తెలుసా? ఇదిగో మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహము దేవుని ఆలయము. ఆ దిన రాజుకు ఉండాల్సిన క్వాలిటీస్ ఉండకుండా దేవుని యొక్క పనిముట్లను ఏం చేశాడు? అపవిత్రము చేశాడు. ఇవన్నీ కూడా తెచ్చుకొని ఆయనతో పాటు అనేకులు మంత్రులు, ఉపపత్నులు, భార్యలు వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఏం చేశాడు తెలుసా? తినండి, తాగండి, పాపం చేయండి అని ఎంకరేజ్ చేశాడు. దేశాన్ని పక్కదోవ పెట్టాడు, మనుషులను విడిచిపెట్టేశాడు. రాజ్యాన్ని కట్టాల్సిన కల్దీయ రాజైన బెల్షాషరు ఒక మూర్ఖపు జీవితంలో జీవించాడు. ఆ రోజు దేవుడు మౌనంగా ఉన్నాడు. మొట్టమొదటి చేసిన తప్పేంటో తెలుసా? దేవుని యొక్క పనిముట్టుని అపవిత్రం చేశాడు. అది చూస్తున్న దేవుడు మౌనంగా ఉన్నాడు. అది ఎందుకో చెప్తాను, జాగ్రత్త వినండి. అది చేస్తూ చేస్తూ ఆగాడా అంటే ఆగలేదండి. తర్వాత ఏం చేశాడో తెలుసా? జీవము లేని వాటిని ఆరాధించడం మొదలుపెట్టాడు. ఏం చేశాడు? జీవము లేని వాటిని ఆరాధించడం మొదలుపెట్టాడు. వెండి, బంగారము, ఇనుము, ఇంకా ఏం చేశాడు? చదవండి, ఆ మాట చదవండి, 4వ వచనం. బంగారము, వెండి, కర్ర, రాయి, వాటి అన్నిటితో కూడా చేసిన దేవతలను స్తుతిస్తూ ద్రాక్షారసము త్రాగుచున్నాడు. చాలండి, చాలు చాలు చాలు. రెండవ తప్పు ఏం చేస్తాడు బెల్షాషరు అంటే, తన దగ్గర ఉన్న వెండి, బంగారము, ఇనుము, కర్ర, రాయి దేవతలుగా తయారు చేసి వాటిని ఏం చేస్తున్నాడు? స్తుతించడం మొదలుపెట్టాడు. ఎవరు? ఈ బెల్షాషరు. జీవము లేని వాటిని ఆరాధించడం మొదలుపెట్టాడు. ఈరోజు ఇవి దేవతలు కాదు, ఇవి మనుషుల చేతుల పని. దేవుని యొక్క ఆలయము ముందే దేవుని కోసం నిలబడ వాటిని ఏం చేశాడు? దేవతలుగా స్తుతించడం మొదలుపెట్టాడు. దేవతలుగా చూడడం మొదలుపెట్టాడు. ఆయన ఆరాధించడమే కాదు కానీ ఇతరుల మంత్రులతో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఆరాధన చేయమంటున్నాడు. ఈరోజు బెల్షాషరు ఆ దినాల్లో రాయి, బంగారం, ఇనుము పెట్టి వాటిని ఆరాధిస్తే ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము కూడా, యేసుని నమ్మిన వారు కూడా ఈరోజు ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు తెలుసా? మనము కూడా తెలియకుండా విగ్రహారాధన చేస్తున్నాం. ఏంటి ఆ విగ్రహారాధన అంటే? డబ్బు అనే విగ్రహారాధన మనం చేయడం లేదంటారా? బంగారం అనే విగ్రహారాధన మనం చేయడం లేదంటారా? నేటి విగ్రహాలు ఏంటి అనంటే డబ్బు, బంగారము, స్థానము, మనుషుల యొక్క ప్రశంసలు. అంత మాత్రమే కాదు, పాపపు అలవాట్లు. ఇవన్నిటికి కూడా మానవుడు పడిపోతున్నాడంటే పడిపోతున్నాడు. క్రైస్తవుడు పిలువబడిన ఒక విశ్వాసి, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టాల్సిన ఒక విశ్వాసి, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సాక్ష్యాన్ని, దేవుని కొరకు బ్రతకాల్సిన ఒక క్రైస్తవుడు. బెల్షాషరు ఆ దినాల్లో కర్ర, రాయి, ఇనుము పెట్టి దేవతలను స్తుతిస్తుంటే, ఈనాడు యేసుని నమ్ముకున్న వారు కూడా ఎలాంటి ప్రబోధలకి పడిపోయారు అని అంటే డబ్బు అనే విగ్రహారానికి అలవాటైపోయారు. ఆ రోజు దేవునికి వ్యతిరేకంగా రాజు నిలబడ్డాడు. ఈరోజు దేవుని నమ్ముకున్న మనము కూడా దేవుణ్ణి సైతం కూడా మోసం చేసి మనం ఏం చేస్తున్నాము? పాపం చేస్తున్నాం. నేటి విగ్రహాలు మనకి ఎలా అయిపోయాయంటే బంగారం కావాలి, డబ్బు కావాలి, స్థానం కావాలి, పేరు ప్రశంసలు కావాలి, పాపపు అలవాట్లు కావాలి, జూదం కావాలి, డబ్బు కావాలి, ఫ్రీ మనీ, లగ్జరీ. వీటికి అలవాటైపోతున్నాం సంగమా. వీటికి అలవాటైపోతున్నాం. ఏంటి మనం క్రైస్తవులం కానే కాదు. హూ ఐ యామ్, నేను ఎవరిని అనే ప్రశ్న నువ్వు వేసుకున్నంతసేపు కూడా నీ గుర్తింపు దేవుడు. నేనెందుకులే, నాకెందుకు వచ్చిన బతుకులే, నన్నెవడు చూస్తాడులే, నాతో ఎవడు మాట్లాడతాడులే, నేనెందుకులే సేవకి, అవసరమా నేనెందుకులే, వద్దులే, ఆయన ఉన్నాడు కదా. వెనకబడే జీవితం. దేవునికి పరిచర్యకు ముందుండాల్సిన నీవు వెనక ఉంటున్నావు. ఒక బెల్షాషరు యొక్క జీవితం ఏ విధంగా అయితే ఉందో ఈరోజు నీ జీవితం కూడా బెల్షాషరు. రాజుల సైతము కూడా దేశాన్ని పాడు చేస్తూ అనేక మంది ప్రజలు, యెహోవా వైపు తిరగాల్సిన ప్రజలు బాహ్య ఆరాధనలో పడిపోయి పాపములో పడిపోయిన ఆ ప్రజలను హెచ్చరించాడు. నోరు మూసుకోండి, నా దేవుడు ఎవరో తెలుసా? యెహోవాయేనా దేవుడు. దేశాలు చెడిపోతుంటే ఇర్మియా వెళ్ళాడు, దేశాన్ని కత్తాడు, గద్దించాడు, హెచ్చరించాడు.
ఈరోజు మన బ్రతుకులు ఎలా ఉన్నాయో తెలుసా? అలాంటి జీవితం, బెల్షాషురు లాంటి జీవితం, బెల్షాషురు వంటి స్వభావము, జీవము ఉన్న దేవుణ్ణి విడిచి మృతమైన వాటిని వెంచుకుంటున్నాం మనం. దేవునికి ఇవ్వాల్సిన ఈ సమయము దేవునికి ఇవ్వాలకుండా మనం ఇతర సమయానికి, ఇతర పాడు జీవితానికి, మనల్ని పాడులోకి నడిపించే పాపాత్మ జీవితాలకి మనం ఏం చేస్తున్నాం? అవకాశాలు ఇస్తున్నాం. జీవము లేని వాటికి మనం అవకాశం ఇస్తున్నాం. ఏనాడైనా దేవునికి అవకాశం ఇచ్చావా? లేదండి. ఈరోజు నేను యథార్థంగా చెప్తున్నాను, ఈరోజు ఫ్రీ మనీ కోసం అలవాటు పడిపోయిన వారు చాలామంది ఉన్నారు. బంగారం, స్థానము, ఉద్యోగము తు ప్రభు నామాన్ని మహిమపడతారు. హల్లెలూయా. మూడో తప్పు ఏం చేశాడు తెలుసా బెల్షాషరు? పాప సమాజంలో బ్రతికాడు. ఏం చేశాడు? పాప సమాజంలో జీవించాడు. ఆయన చేసిన మూడో తప్పు ఏంటో తెలుసా? అప్పటికీ కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు. దేవుడు కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉంటాడు. ఎందుకు తెలుసా? తిరిగి వస్తావని. బెల్షాషర్ కూడా తిరిగి వస్తావని. బెల్షాషర్ కూడా ఒక అవకాశం ఇచ్చాడు. ముందేమో దేవుని వస్తువు తెచ్చాడు, పాడు చేశాడు. రెండోదేమో వస్తువులు ఏం చేశాడు? విగ్రహాధనం చేశాడు. మూడోది ఏం చేశాడు? పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు. ఉపపత్నులతో, భార్యలతో ఏం చేశాడు? సాంగత్యము చేశాడు, పాపం చేశాడు. ఎక్కడ తెలుసా? పాపం చేశాడు. ఎక్కడ తెలుసా? దేవుని ముందరము ఎదుట చేశాడు సంగమా. దేవుని ముందరము ఎదుట చేశాడు సంగమా. శరీరాశకి బానిసలుగా బతుకుతున్నారు. నువ్వు పక్షిరాజు అని దేవుడు పిలుస్తుంటే, పక్షిరాజు అని నిన్ను పేరు పెట్టి పిలుస్తుంటే, లేదు నేను బాతుగానే బతుకుతా అని అంటున్నాడు. ఉపపత్నులతో, భార్యలతో కలిసి పాపపు జీవితాన్ని జీవించాడు. ఈరోజు నేను అంటున్నాను, ఒక దైవజనుడు అన్నాడు, టెల్ మీ యువర్ ఫ్రెండ్ నేమ్, ఐ విల్ టెల్ అబౌట్ యువర్ క్యారెక్టర్ అని అన్నాడు. నీ స్నేహితుడి పేరు చెప్పు, నీ బతుకేంటో నేను చెప్పేస్తా, నీ కోసమేంటో చెప్పేస్తా. 90 బైండింగ్ ఓవర్ కేసులు ఉన్నాయి. 90 బైండింగ్ ఓవర్ కేసులు ఉన్నాయి. 144 సెక్షన్ ఉంది. పోలీస్ స్టేషన్లో దొంగల ఫోటోలు అంటిస్తారు కదా, అలా నా ఫోటో ప్రతి మసీదులో అంటించారు. వీడి మొండం తెస్తే ₹1,00,000, కానీ వీడి నాలుగు తెస్తే 5 లక్షలు ఇస్తాం. కారణం ఏంటో తెలుసా? పాపం చేశానన్నా, వ్యభిచారం చేశానన్నా, దొంగతనం చేశానన్నా, అవమానించానన్నా, యేసుక్రీస్తు దేవుడు అని చెప్తున్నందుకు కొట్టు చప్పట్ల. యేసు నా రాజని చెప్పినందుకు, యేసు ఈ లోక రక్షకుడు అని చెప్పినందుకు 230 మందిలో మొట్టమొదటి కేసు ఎవరు తెలుసండి? మా అన్నయ్యే, మా సొంత అన్నయ్య. దొరికితే మా అన్నయ్య మొట్టమొదటిగా వేసేద్దామని చూస్తున్నాడు. అప్పుడు అడిగాను, అన్న ఏంటి బ్రదర్, నేను సాక్ష్యం చెప్పాలా వాక్యం చెప్పాలి? నేను చాలా కన్ఫ్యూజ్ అవుతాను. వాక్యం అంటే వాక్యమే, సాక్ష్యం అంటే సాక్ష్యమే, లేదన్నా రెండూ చెప్పాలని అన్నారు. నాకు అసలే తెలుతో అంటూ ఉంటాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం చూడండి. ఆ మాట త్వరగా దుష్ట సాంగత్యము మంచి నడవికను చెరుపును చాలండి. చదవబడిన పౌలు భక్తుడు అంటున్నాడు, కొరింథీ సంఘముతో అంటున్నాడు, ఇదిగో చెడు సంబంధాలు మంచి నడతలను ఏం చేస్తాయి? చెడగొడతాయి. ఈరోజు నేను అంటున్నాను, పాపంలో ఉన్న స్నేహితులు, దేవుని భయము లేని వాతావరణము మనం జీవిస్తున్నాం. వద్దురా ఆడుతో తిరగద్దురా అంటే, లేదు నేను ఆడుతూనే తిరుగుతా. అరే వద్దురా ఆడుతో మాట్లాడుతున్నా ఆయన అంటే, లేదు నేను ఆడుతూనే మాట్లాడతా. ఈరోజు యవనస్తులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు తెలుసా? అరే బైబిల్ని మోయాల్సిన యవన బిడ్డలు, అరే అనేకులకి స్వార్థ వర్తమానం చెప్పాల్సిన యవనస్తులు, జోదమని, పాపమని, అలవాట్లని, సినిమాలని, షికార్లని ఏమైపోతున్నారు? యవనస్తులు పాడైపోతున్నారు. సంఘాల్లో ఉండాల్సిన యవనస్తులు ఈరోజు థియేటర్లో ఎక్కువైపోయారు. సంఘాల్లో క్వైట్ టైం నేర్పిస్తుంది కొట్ట చప్పట్లో. బైబిల్ పట్టుకోవాల్సినాడు ఈరోజు ఏం చేస్తున్నాడు? గద్దె ఎక్కి జెండాలు మోస్తున్నాడు.
యేసే జెండాను మోయాల్సిన వాడు, సువార్త జెండా మోయాల్సిన వాడు, దేవునికి వాక్యాన్ని కట్టాల్సిన వాడు, దేవునికి రాజ్యాన్ని కట్టాల్సిన వాడు, అగ్నిలోకి జారిపోతున్న అనేకులను క్రీస్తు వైపు నడపాల్సిన యవన బిడ్డలు గద్దె ఎక్కి కూర్చున్నారు. బెల్షాస్సరు లాగా పాపంలో పడిపోయారు. దేవునికి భయాన్ని, భయభక్తులు కోల్పోయారు. పాపంలో చెడి పడి తిరుగుతున్నారు. నీ దేహము దేవునికి ఆలయం ఉందని ఆ దేహాన్నే పాపానికి ఉపయోగిస్తున్నాడు బెల్షాస్సరు లాగా. 3 తప్పులు చేశాడు. మొట్టమొదటి చేశాడు తప్పు, తన వస్తువుని పాడు చేస్తున్నప్పుడు మౌనంగా చూశాడు దేవుడు. రెండో తప్పు చేశాడు, విగ్రహాలు చేసినప్పుడు కూడా మౌనంగా ఉన్నాడు దేవుడు. మూడో తప్పు చేశాడు, ఏం చేశాడు? ఉపపత్నులతో భార్యలతో ఏం చేశాడు? పాపం చేశాడు. పాపాన్ని ఆనందంగా చేసుకున్నాడు. దేవుని సైతము పక్కన పెట్టేశారు. బెల్షాస్సరు చేసిన మూడో తప్పు, పాపాన్ని ఆనందంగా చేసుకున్నాడు. తన రాజ్యాన్ని పాపంతో నింపుకున్నాడు. ప్రజలను పక్కదోవ పట్టించాడు. చూశాడు దేవుడు మౌనంగా చూశాడు. ఏమీ లేదు. మారతాడని దేవుడు ఏం చేశాడు తెలుసా? చూడండి, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. చూడండి త్వరగా బెల్తెషాజరును నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలను వాడు నా ఎదుటికి వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందుండెను. కావున నేను అతనికి నా కలను చెప్పితిని. ఎట్లనగా శకునగాండ్ర అధిపతియగు. చూడండి, అక్కడ చదవబడిన లేఖనాల్లో మనం చూసుకుంటే తను మనసులో ఒక కలగన్నాడు. ఆ కళ ఏంటో తెలుసా? ఆ గడియలోనే మానవ హస్త్రపు వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక రాత రాయిచుండెను. రాజు ఆ హస్తము రాయుట చూడగా అతని ముఖము వికారమయ్యెను. అతడు మనసునందు కలవరపడగా అతను నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకు కొట్టుకొనుచున్నాడు. రాజు ఆ గారిడి విద్య గల వారిని, కల్దీలు జ్యోతిష్యులను పిలువనంపిడి వెంటనే ఆజ్ఞ ఇచ్చి, బబులోను జ్ఞానం రాగానే ఇట్లా వ్రాతను చదివి దీని భావం నాకు తెలియదు. చాలండి, అక్కడ ఒక రాత రాయబడి ఉన్నది. ఆ రాత ఏంటో తెలుసా? చూడండి 26, 28 చూస్తే, మిన్నే మిన్నే టెకేల్ ఉఫారిసిన్. చూడండి ఆ మాట. ఈ వాక్య భావం ఏమనగా మెనే మెనే టెకేల్, మెనే మెనే టెకేల్ ఉఫారిసిన్. ఈ మాటకి అర్థం ఏంటో తెలుసా? మిన్నే అను మాటకి అర్థం దేవుడు లెక్క చూస్తాడు. టెకేల్ అను మాటకి అర్థం తూకం వేస్తాడు. పెరేస్ అనే మాటకి అర్థము నీ రాజ్యాన్ని కూలగొడతాడు. అయినా సరే భయభక్తులతో ఉన్నాడా? అయినా సరే మారు మనసు పొందాడా? గనగల వణికాడు కానీ దేవునికి భయపడ్డాడా? లేదు సంగమా. బెల్షాస్సరు అనే ఆ యొక్క రాజు ఏం చేశాడు తెలుసా? ఆ గోడ పైన ఆ వ్రాత చూసిన వెంటనే వణికాడు కానీ దేవుడు లెక్క చూశాడు, తూకం వేశాడు. రాజ్యాన్ని నాశనం చేస్తాను అని అన్నప్పుడు, ప్రభువా నన్ను క్షమించయ్యా, అయ్యా తప్పైపోయింది అయ్యా అని కనీసం రిపెంటెన్స్ కోరుకున్నాడా? లేదు. చూశాడు దేవుడు అంతే. గోడ పైన ఒక రాత ఇచ్చాడు, హెచ్చరిక ఇచ్చాడు. విన్నాడా? వినలేదు. ఏం చేశాడు తెలుసా దేవుడు? ఏం చేశాడు తెలుసా దేవుడు? చూడండి ఆ మాట, చూడండి అక్కడ నాకు ఇష్టమైన మాట 30వ వచనం చూడండి. ఆ మాట, ఆ రాత్రి అందే కల్దీల రాజగు బెల్షాస్సరు చనిపోయెను. చనిపోయేతో పాపం చేశాడు అదే రోజు అదే రాత్రి. పాపం చేశాడు అదే రోజు అదే రాత్రి కల్దీలు రాజైన బెల్షాస్సరు ఏమైపోయాడు? చనిపోయాడు. ఏమైపోయాడు? చనిపోయాడు. ముఖ్యమైన ప్రశ్న ఏంటో తెలుసా? బెల్షాస్సరు కథ నిన్ను హెచ్చరిస్తుంది. ఈ రోజు దేవునికి లెక్క అప్పగింపవలసిన వారేమి ఉన్నాము. దేవునికి న్యాయపీఠము దగ్గరికి వచ్చి, అయ్యా నేను లెక్క అప్పగింపడానికి సిద్ధంగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నానయ్యా, ఆత్మీయ జీవితంలో నేను సిద్ధంగా ఉన్నానయ్యా, ప్రార్థన జీవితంలో సిద్ధంగా ఉన్నానయ్యా, కన్నీటి ప్రార్థనలో నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నీ పరిచయ విషయంలో నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నీ ప్రభు యొక్క మాటలు నువ్వు విడిచిపెట్టిన సిలువ మోయటకు నేను సిద్ధంగా ఉన్నానయ్యా అని చెప్పే లెక్క నీ దగ్గర ఉంటే దేవుడు నీకు క్షమాభిక్ష పెడతాడు సంగమా. లేదు 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 లేదు, డబ్బు అనే విగ్రహం నాకు కావాలి, బంగారం అనే విగ్రహం నాకు కావాలి, స్థానం అనే విగ్రహం నాకు కావాలి. రాత్రికి రాత్రే హతుడాయను చచ్చిపోయాడు.
ఏ విందునైతే ఏర్పాటు చేశాడో, ఏ ఆనందాన్ని అయితే పాపాన్ని ఆనందంగా తన యొక్క రాజ్యంలో కట్టుకున్నాడో, దేవాలయంలో ఉన్న దేవునికి కూడా నేనే రాజు అని కాలర్ ఎగరేశాడో, ఆ రాజు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. చచ్చిపోయాడు సంగమా, చచ్చిపోయాడు. ఈరోజు మనము బెల్షాషురు వంటి వారముగా ఉండకూడదు. ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి? నినివే పట్టణ ప్రజలు లాగా ఉండాలి. పాపం చేశారు మనలాగే, కానీ యోనా ఏమయ్యాడు? ఉన్నాయి కనుక అమ్మో మన తప్పులు తెలుసుకొని ఖచ్చితంగా మనం ఏం చేయాలి? పాప క్షమాపణ పొందుకోవాలి, పశ్చాత్తాపం పొందాలని వాళ్ళు ఏం చేశారు తెలుసా? గోనె పట్టా కట్టుకొని ఏం చేశారు? ఎక్కెక్కేడ్చారమ్మా, ఎక్కెక్కేడ్చారు. వారి మీదకి రావాల్సిన ఉగ్రత ఏమైపోయింది? ఆగిపోయింది. అంటే నీ ఇష్టం సంగమా. బాతులాగే మురికిలో మూతి పెట్టి జీవిస్తానంటే అది నీ ఇష్టం సంగమా. లేదు, బాతులాగే ఇరుకు సందుల్లో ప్రయాణిస్తానంటే అది నీ ఇష్టం సంగమా. లేదు 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 నినివే పట్టణ ప్రజలు ఏ విధముగా అయితే పక్షిరాజు వలె మార్చబడ్డారో, కొండ శిఖరం మీద ఎక్కి ప్రపంచాన్ని ఏ విధంగా అయితే చూసి శాసించారో, దేవుడు నిన్ను కూడా పక్షి రాజు వలె లేవనెత్తడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కొట్టో చప్పట్లు. వైపు చూడొద్దా? నీ బ్రతుకును మార్చి, నీ స్థితిని మార్చి, నిన్ను వెలుగుగా ఈ ప్రపంచానికి, నిన్ను రాజుగా ఈ ప్రపంచానికి లేవనెత్తి యేసు వైపు చూస్తే నీ జీవితం ధన్యకరముగా మార్చబడుతుంది. కొట్టో చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. పాప సమాజాన్ని దూరం పెట్టి ప్రభు దగ్గర నీ జీవితం రావాలి. నేను కూడా ఒకనొక దినాన్న ఒక ఇస్లాం సమాజంలో పుట్టినవాడిని. నేను ఒక రకంగా చెప్పాలంటే 26 దేశాలు, ఆసియా ఖండంలోని 26 దేశాలు, 1,85,000 మంది ప్రవక్తలు మావారు, ధర్మశాస్త్రాలు మావి, అందులో ఉన్న ధర్మ గ్రంథాలు మావి, ప్రవచనాలు మావి, అధ్యాయాలు మావి, ప్రవక్తలు మావారు. నా సాక్ష్యం దగ్గరికి వచ్చాను, జాగ్రత్తగా గమనించండి. నా పేరు షేక్ మొహమ్మద్ జన్నా. నేను దొమ్మేరు అనే గ్రామంలో పుట్టాను. మా అమ్మగారికి 3 సంతానం. జాగ్రత్తగా వినండి, చాలా తక్కువలో చెప్పేస్తాను. మా అన్నయ్య, మా అక్క, నేను. మా అన్నయ్య ఒక టైర్ల మెకానిక్లో పనిచేసేవాడు. వాడు చదువు అవ్వలేదు. మా అక్క నాతో పాటు చదువుకొని 5th క్లాస్ దాకా నాతో చదువుకొని ఒక త్రాగుడు వ్యసనకారుడైపోయాడు. ఒక మందుకి అలవాటు పడిపోయాడు, బానిస అయిపోయాడు. కుటుంబం చూస్తే ఒక దయనీయమైన స్థితిగా ఉన్నది. మా తల్లిగారు ఒక మంచి ఇస్లాంలో ఒక మంచి స్త్రీగా, ఇమాం గారి కూతురిగా పిలువబడింది. ఒకనొక దినాన్న మా అమ్మగారు ఏం చేశారు అని అంటే, ఇలాగే ఉంటే ఈ బతుకు ఇలాగే పాడైపోతుంది, వెనక్కి తిరిగితే ఆస్తిపాస్తులు కూడా ఏం సంపాదించుకోలేము, ఏదో రకంగా చిన్నవాడినైనా చదివించి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి నేను కువైట్ అనే ప్రాంతానికి వెళ్ళిపోతే బాగుండు అని మా అమ్మగారు మా అక్కకి అలాగే మా అన్నయ్యకి ఇద్దరికీ కూడా వివాహం చేసి నన్ను మా తాతయ్య గారికి అప్పగించేసి మా అమ్మగారు కువైట్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయారు. కువైట్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత సరే మా అక్క పుట్టింటికి వెళ్ళిపోయింది, మా అన్నయ్య మా వదిన మా ఇంటి దగ్గర ఉన్నారు. సరే మా వదిన ఉంది కదా, నన్ను బాగా చూసుకుంటుంది కదా అని చెప్పేసి మా వదిన్ని ప్రతిసారి కూడా వదిన అది వండు ఇది వండు అని అంటే, మీకేమైనా పని మనిషినేంటి అని చెప్పి 3 నెలలు ఉండి 3 నెలల తర్వాత